ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఏప్రిల్ 14వ తేదీ తమిళ ప్రాంత వాసులకి ఉగాది పర్వదినం. వాళ్ళకి అంటే మనకి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది వస్తే వాళ్ళకి ఏప్రిల్ 14-15 తేదీలో సంక్రమణం జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకు ఉగాది పర్వదినంగా వాళ్ళు భావిస్తారు. అది సౌరమానం. అటువంటి పర్వదినం రోజు ఒక మహామహర్షి భగవాన్ రమణ మహర్షుల వారు శివైక్యం చెందినటువంటి రోజు ఇది. భగవాన్ రమణులు మౌనమునిగా ప్రసిద్ధి చెందారండి. ఆయన ఎక్కువ ప్రవచనాలు చేయటం అవేవి ఉండవు. మౌనమే భాష. దక్షిణామూర్తి యొక్క తత్వం కూడా అలాగే ఉంటుందండి. అంతేకాదు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అపర అవతారంగా భావిస్తారు ఆ మహానుభావుడిని. మౌన ధ్యానాన్ని ఆయన ఎక్కువగా బోధిస్తారు. అందుకనే రమణాశ్రమంలో ధ్యాన మంటపం పెద్దది ఉంటుంది. ఎంతోమంది ప్రతినిత్యం ఆఖరికి విదేశీయస్తులు కూడా ధ్యానంలో కూర్చుంటారు అక్కడ. అరుణాచలంలో ఉన్న ఆశ్రమంలో రమణులు తనని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు వ్యక్తపరిచే సందేహాలను తీర్చాల్సి వచ్చినప్పుడు, ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా చాలా క్లుప్తంగానే మాట్లాడేవారు. సూరినాగమ్మ లేఖలు అని ఒక గ్రంథం ఉందండి. మన ఆంధ్రప్రాంతం ఆమె సూరినాగమ్మ గారు. చిన్నతనంలోనే వైధవ్యాన్ని పొందినటువంటి ఆమె రమణాశ్రమంలో ఉన్నది. రమణులు ఎవరు ప్రశ్న అడిగినా ఏ జవాబు చెప్పినా ఆమె చక్కగా అవన్నీ కూడా నిక్షిప్తం చేసింది ఒక పుస్తకంలో. అదే సూరినాగమ్మ లేఖలు. వాళ్ళ అన్నయ్య గారికి ఇక్కడ జరిగినవన్నీ లేఖలు రాసి పంపించేది. ఆ లేఖలన్నీ గుదిగుచ్చి ఒక పుస్తకంగా అచ్చు వేశారు రమణాశ్రమం వాళ్ళు. అంటే భగవాన్ రమణుల యొక్క బోధనలు కొన్నైనా మనకు అందాయి అంటే దానికి ప్రధాన కారణం సూరినాగమ్మ గారని మనం చెప్పుకోవచ్చు. అంటే తక్కువ మాటల్లోనే మార్గదర్శనం చేసేవారు భగవాన్ రమణులు. శ్రీ రమణ మహర్షిని గురువుగా ఆరాధించే ఒక వ్యక్తి ఒకసారి ఆయన్ని కలిశాడు. స్వామి, నేను నా గ్రామాన్ని వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళి తపస్సు చేయాలి అనుకుంటున్నాను. మీ అనుమతి, మీ ఆశీర్వాదం కావాలి అని అడిగాడండి. అంటే తన ఇంట్లో ఉండడు, తన గ్రామంలో ఉండడు, దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి తపస్సు చేయాలి అనుకుంటున్నాను అన్నాడు. ఎవరైనా గ్రామాన్ని విడిచిపెట్టవచ్చేమో కానీ ఆత్మను మాత్రం వదిలిపెట్టలేరు. ఎందుకని? దేహాన్ని అంటు పెట్టుకొని ఉంటుంది ఆత్మ. అహమాత్మ గుడాకేశ అన్నాడు కదా పరమాత్మ. గ్రామం అనేది ఆత్మ కంటే వేరుగా ఉన్నట్లయితే అప్పుడు దాన్ని వదిలిపెట్టడం అనేది సాధ్యమవుతుందేమో. ఆత్మ ఉండే చోటికి అంతర్ముఖంగా చేరుకొని అక్కడ ఏకాంతంగా జీవించకుండా గ్రామాన్ని వదిలిపెట్టి అరణ్యంలో నివసించడం వల్ల ప్రయోజనం లేదు అని స్వామి చెప్పాడు. ఒకవేళ అరణ్యంలో ఉన్నా కూడా అది నగరంలో నివసించడం లాగే ఉంటుంది.
ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాను అని భావించేవాడు వాస్తవానికి నిజమైన సన్యాసి కానే కాదండి. తాను ఒక గృహస్థుడని భావించనటువంటి గృహస్థుడే నిజమైన సన్యాసి అన్నారు స్వామి. చూసారా? అంటే గృహస్థుగా ఉండేవాడు గృహవ్రతుడుగా ఉండకూడదు అని ప్రహ్లాదోపాఖ్యానంలో కూడా గృహవ్రతులై పుట్టుచు చచ్చుచు చెర్విత చర్వణులై అని అంటారు అక్కడ పోతన గారు పద్యంలో. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండడం తప్పు కాదు, గృహవ్రతుడుగా ఉండడం తప్పు. గృహవ్రతుడుగా ఉండడం అంటే ఏంటి? ఇల్లే వైకుంఠం అనుకునేవాడు. కాబట్టి తాను ఒక గృహస్థుడిని అని భావించకుండా గృహకృత్యాలు ఎవరైతే చేస్తూ ఉంటారో అతడు నిజమైన సన్యాసి. తానేదో సర్వస్వాన్ని విడిచిపెట్టానని భావించేటటువంటి వ్యక్తి కంటే కూడా తాను చేసే కర్మలన్నింటినీ తానే చేస్తున్నాను అని భావించకుండా ఉండేవాడు ఎంతో శ్రేష్ఠుడు అని భగవాన్ రమణులు సందేశం ఇచ్చారండి ఈ సందర్భంలో. అంటే కర్తృత్వాన్ని విడిచిపెట్టమంటారు, భోక్తృత్వాన్ని విడిచిపెట్టమంటారు. ఏ కర్మ చేసినా భగవదర్పణ చేయాలి. అంటే కర్మ చెయ్యకుండా ఉండకూడదు, కానీ చేసినటువంటి కర్మలని భగవదర్పణ చేయాలి. అటువంటి వాడు శ్రేష్ఠుడు అంటారు. ఒక సందర్భంలో భగవాన్ రమణులు ఒక కథ చెప్తారు. ఒక వ్యక్తి తన ఇంట్లో గాఢంగా నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక కల వచ్చింది. అతడి కలలో ఎవరో వచ్చి అతడి యొక్క ముక్కులో ఏదో మందు పోసినట్టుగా వచ్చింది. ఆ తరువాత కళ్ళకి గంతలు కట్టారు, 2 చేతులని కట్టేశారు తాళ్లతోటి. ఆ తరువాత ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి అడవి మధ్యలో వదిలిపెట్టేశారు. ఆ అడవిలో దారి తెన్ను తెలియక చాలాసేపు రాళ్ళు ముళ్ళ మధ్యలో అడవంతా తిరిగాడు. చిట్ట చివరికి ఏడవడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. అప్పుడు ఒక దేవత ప్రత్యక్షమైంది. ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగింది. అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది ఆ దేవత. కళ్ళకి గంతలతో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన వివరాలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరో నాకు ఏదో మందు ఇచ్చారు, కట్టేశారు, కళ్ళకు గంతలు కట్టేశారు, ఇక్కడికి తెచ్చి విడిచిపెట్టారు అన్నాడు. అప్పుడు ఆ దేవత అతని కట్లు విప్పేసింది, కళ్ళకి గంతలు విప్పేసింది, దారి చూపించి ఈ దారిలో గనక వెళ్ళావా నీకు రామానికి చేరుకుంటావు అని చెప్పి అదృశ్యం అయిపోయాడు ఆ దేవత. ఆ దేవత ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఆ వ్యక్తి క్షేమంగా ఇల్లు చేరుకున్నాడు, మంచం మీద పడుకున్నాడు. అక్కడితో కల పూర్తయింది. అతడికి నిద్ర నుంచి మెళకువ వచ్చింది. చూసుకుంటే మంచం మీద ఉన్నాడు. తాను అసలు అడవికే వెళ్ళలేదని, ఇంట్లోనే నిద్రపోయి కలగన్నానని అర్థమైంది. మనం భగవంతుడి నుండి వేరుగా ఉన్నాము అనే భావన, ఆయనను చేరుకోవడానికి మనం ఏదో కఠోరమైన సాధన చెయ్యాలి అనేటువంటి భావన ఈ వ్యక్తికి తన కలగలో కలిగినటువంటి ఆలోచనల్లాగానే అసత్యమైనవి. కళ ఇళ్లలో ఉండదు. అతడు మంచం మీద సుఖంగా పడుకొని నిద్రపోతూనే ఉన్నాడు. అంటే మనం అప్పటికే ఆత్మలో నిక్షిప్తమై ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. ఆత్మతోటి తాదాత్మ్యం చెంది ఉన్నాం. కానీ అతడు తానేదో అడవిలో బాధపడుతున్నట్లు, దారి తెన్ను తెలియక ముళ్ళు రాళ్ళు కొట్టుకుంటున్నట్టు కాళ్ళకి అనిపించింది కదా. అంటే ఈ ప్రపంచం వాస్తవమని, మనం దానికి లోబడి ఉన్నామనేటువంటి నమ్మకంలో చిక్కుకొని ఉంటాం. మనం మళ్ళీ మంచం మీదకి చేరడానికి గొప్ప ప్రయత్నం చేయాలని, అంటే ఆత్మను చేరుకోవడానికి లేదా భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందడానికి
మనం ఒక గొప్ప సాధన చేయాలి. అయితే మళ్ళీ మంచం మీదికి చేరడానికి గొప్ప ప్రయత్నం చెయ్యాలి అనేటువంటి అతడి కల మాత్రం నమ్మేలాగా చేసింది. భగవంతుణ్ణి పొందాలనే ఆలోచన ఆగిపోయినా సరే అటువంటి వ్యక్తి భగవంతుణ్ణి పొందగలుగుతాడు. అటువంటి వాడు ఆత్మస్థితిలోనే నిలబడి ఉంటాడు. ఆలోచనలు ఎక్కడ ఉద్భవిస్తాయో ఆ ప్రదేశాన్ని మనం గమనించుకుంటూ ఉంటే చాలు అని భగవాన్ రమణులు ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చాడు. ప్రతి వ్యక్తి ఆత్మజ్ఞానం పొందాలని అనుకుంటూ ఉంటాడు కదా. దానికి సంబంధించి భగవాన్ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఆత్మజ్ఞానం పొందాలని, నా అనుభవాన్ని ఈ లోకానికి ప్రజానీకానికి చాటాలని ఉంది. దానికి మార్గం ఏమిటి? ఇది కదా ప్రతివాడి మనసులో తొలిచేటటువంటి ప్రశ్న. ఇదే ప్రశ్నని భగవాన్ రమణులని ఒక భక్తుడు అడిగాడు. దానికి భగవాన్ సమాధానం ఇస్తూ, ఇతరులకు బోధించాలి అనే ఆలోచన విడిచిపెట్టి ముందు నిన్ను నువ్వు తెలుసుకో, ఆ తర్వాత లోకం సంగతి ఆలోచిద్దు. కానీ తనని తాను తెలుసుకోకుండా లోకానికి సహాయం చేయాలని ప్రయత్నించడం అంటే ఎట్లాంటిది? దృష్టిలోపం ఉన్న వ్యక్తి నేత్ర సమస్యలు ఉన్న ఇతరులకు వైద్య చిట్కాలు సూచించడం లాంటిదే కదా. తనకే సరిగ్గా చూపు లేదు, కానీ చూపు సరిగ్గా రావాలంటే ఏ చిట్కాలు పాటించాలో చెప్తే ప్రయోజనం ఏముంది? నువ్వే పాటిస్తే నీకే చూపు వచ్చి ఉండేది కదా. ఇక్కడ మనం ఎవరు అనేది మనకు తెలియకుండానే వేరే ఏదో సాధించాలని కోరుకుంటూ ఉంటాం. మనం సాధించాలని కోరుకునేది వాస్తవానికి మనకి ఇప్పటికే ఉన్నది. మనకు కలిగే ఏ అనుభవమైనా సరే, అది ఎంత గొప్పదైనా సరే, ఆ అనుభవం చివరికి కనుమరుగైపోతుంది, కాలంలో కరిగిపోతుంది. ఏది వస్తుందో ఏది పోతుందో అది ఆత్మ కాదు అన్నారు. వచ్చిపోయేది కాదు ఆత్మ. ఆత్మ శాశ్వతమైనది. అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడలదు, గాలి చేత ఎగరగొట్టబడదు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడుగా. కాబట్టి ప్రతి ఒక్కరి అనుభవంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఏదో, అదే మన నిజమైనటువంటి ఆత్మ. అదే ముక్తి, అదే జ్ఞానోదయం అని భగవాన్ రమణులు స్పష్టం చేశారు. అటువంటి భగవాన్ రమణులు ఏప్రిల్ 14వ తేదీన శివైక్యం చెందారు. అది 1950వ సంవత్సరం ఏప్రిల్ మాసం 14వ తేదీ. ఆ రోజు శుక్రవారం రాత్రి 8:47 అరుణాచలంలో తన ఆశ్రమంలో భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు భగవాన్ రమణులు. ఆయనకి సర్కోమా అనేటువంటి ఒక వ్యాధి వచ్చింది. దానివల్ల ఒక పుండు వచ్చింది. దానివల్ల ఆయన ఎడమ చేతి మీద ఇబ్బంది కలిగిన దేహాభిమానం లేనటువంటి ఆయన ప్రశాంతంగా యోగస్థితిలో తన 70వ ఏట పరమాత్మలో లీనమయ్యాడు. స్వామి యొక్క అంతిమ ఘడియలు ఎలా జరిగినాయి అంటే, మరణానికి ముందు కూడా ఆయన భక్తులకి దర్శనమిచ్చారు. ఆ సమయంలో భక్తులు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని భజన చేస్తూ ఉన్నారు. ఆ భజన వింటూ ఉన్నటువంటి భగవాన్ రమణుల యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. మహర్షి దేహత్యాగం చేసిన సమయంలో ఒక ప్రశాంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతి అరుణాచల కొండ మీదకి దూసుకుపోతూ కనిపించింది అని చాలామంది భక్తులు చెప్పారండి.
ఆ తరువాత ఆ జ్యోతి అదృశ్యమైపోయింది. అంటే అరుణాచలేశ్వరుడిలో ఐక్యమైపోయినాడు. అరుణాచలేశ్వరుడికి అరుణాచల పర్వతానికి కొండకి తేడా లేదు. ఆయన దేహాభిమానం లేదు అంటే మామూలుగా మనలాంటి మనిషి కాదండి. వైద్యులు శస్త్రచికిత్స చేయాలి అన్నారు, మత్తిస్తామండి అన్నారు. దీనికి కదా మీరు చేసేది, అది నాకే సంబంధం లేదు అన్నారు. దీనికి అంటే ఈ దేహానికి మీరు చేసేది. వైద్యులు చికిత్స చేస్తూ ఉన్నారు. అప్పుడు స్వామి చెప్పిన మాట, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని తన ఉదాసీనతను ప్రదర్శించారు. అటువంటి భగవాన్ రమణుల్ని వారి యొక్క ఆశ్రమంలోనే సమాధి చేశారు. ఆ మహాత్ముడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆధ్యాత్మికంగా ఆ అరుణాచల కొండతోటి, అరుణాచలేశ్వరుడి యొక్క దేవాలయంతో, అంతేకాదు తన బోధనల ద్వారా భక్తులలో నిలిచి ఉన్నారండి. అటువంటి జీవన్ముక్తుడు, భారతీయ ఋషి మరెవరూ లేరండి. అటువంటి ఆధ్యాత్మికవేత్త భగవాన్ రమణులు. ఆయన్ని భగవాన్ అని మొట్టమొదట పిలిచింది కావ్యకంఠ గణపతి మునండి. భగవాన్ రమణుల యొక్క పేరు వెంకట్రామన అయ్యర్ అండి. బ్రాహ్మణ ఆచార్యుడు అనేవాడు, బ్రాహ్మణ సన్యాసి అని పిలిచేవాళ్ళు. అటువంటి రమణులు 1879 సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున తిరుచుడి అనేటువంటి ఊర్లో పుట్టాడు, విరుదునగర్. ఈయన ప్రబోధించింది అద్వైతం అండి. ముఖ్యంగా వీరి రచన గురించి చెప్పాలంటే నేను ఎవరు, తమిళంలో నాన్ యార్, అక్షర మణిమాల మొదలైన గ్రంథాలు ఉన్నాయి. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. వీరి యొక్క ఆధ్యాత్మిక బోధనలు అద్భుతంగా ఉంటాయండి. రమణులు తనను చూడటానికి వచ్చిన వాళ్ళకి దర్శనమిచ్చి మౌనంగా కూర్చునేవారని చెప్పుకున్నాగా, అదే ఆయన అనుసరించిన ముఖ్యమైనటువంటి ఉపదేశ విధానం అండి. భగవాన్ రమణులు స్వయంగా తాను శివుణ్ణి ఆరాధించేవాడు. అరుణాచల కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండేవాడు. అంతేకాదు తనతో పాటు భక్తులకు కూడా మార్గం చూపించాడు. అరుణాచలేశ్వరుడి మీద స్తోత్రాలు కూడా రచించారు భగవాన్ రమణులు. అప్పటి నుంచి ఉన్నది గిరి ప్రదక్షిణ అనేది. అంటే కొండకి అరుణాచలేశ్వరుడికి తేడా లేదు అని చెప్పాడు. అంతేకాదు భగవాన్ రమణులు తన నిజస్వరూపమైన ఆత్మని ఒక రకమైనటువంటి శక్తి ప్రవాహంగా భావించాడు. అది ఆయనకు ఒకసారి తనకు విపరీతమైన ప్రాణభయం కలిగినప్పటి నుంచి స్థిరపడినటువంటి ఒక దివ్యమైన అనుభూతి అని చెప్పారు. ఈ శక్తిని భగవాన్ రమణులు అనేక పేర్లతో పిలిచేవారు. ఆయన ఎక్కువగా వాడిన పదం సచ్చిదానందుడు, దేవుడు, బ్రహ్మము, శివుడు, హృదయము. ఇక్కడ హృదయం అంటే భౌతికమైన గుండె కాదండి. అలాగే నిశ్శబ్దాన్ని ఎక్కువ బోధించాడు. తన దగ్గరికి వచ్చే వాళ్ళల్లో అజ్ఞానాన్ని తొలగించాడు. ఆత్మను ఎరుకలో ఉంచడానికి రమణుల వారు ఎక్కువగా వాళ్లతో మౌనంగా కూర్చునేవాడు. అవసరం అయితే తప్ప మాట్లాడేవాడు కాదు. ఈ పద్ధతి హిందూ సంప్రదాయంలో దక్షిణామూర్తి బోధించేటటువంటి మార్గాన్ని పోలి ఉంటుందండి. దక్షిణామూర్తి యువకుడు, ధ్యానంలో ఉంటాడు. ఆయన చుట్టూ కూర్చునేవాళ్ళు వృద్ధులైనటువంటి తాపసులు. ఒక్క మాట మాట్లాడు, మౌనమే ఆయన భాష. వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అలాగే ఒకరోజు సాయంత్రం
ఆయన దగ్గర కొంతమంది భక్తులు వచ్చారు. శంకర భగవత్పాదులు రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని వ్యాఖ్యానించి చెప్పమని వాళ్ళు అన్నారు. అందుకు ఆయన ఏమాత్రం చెల్లించకుండా మౌనంగా ఉండిపోయారు. ఆయన నిశ్శబ్దమే నిజమైన ఉపదేశం అని చెప్పేవాడు. అందుకనే ఉపదేశ సారము అనేటువంటి గ్రంథాన్ని కూడా అందించారు భగవాన్ రమణులు. బాగా పరిణితి చెందిన సాధకులకి స్వామి యొక్క ఉపదేశాన్ని అందుకోవడం సాధ్యమవుతుంది. అంతే తప్ప సామాన్యమైన సాధకులు అందులో నుంచి ప్రయోజనాన్ని పొందలేరండి. అందుకనే వాళ్ళకి సత్యం అర్థమయ్యేలాగా చెప్పటానికి కొన్ని మాటలు అవసరమైనవి కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడేవాడు. కానీ సత్యం మాటలతో అర్థమయ్యేది కాదు కదా, అంతకు మించింది సత్యం. దానికి వివరణ అవసరం లేదండి. మాటలతో కేవలం దాన్ని సూచించవచ్చు, కానీ తెలుసుకోవడం ఎట్లా? అదే ఆత్మవిచారం. ఆత్మవిచారము లేదా జ్ఞాన విచారము అంటే నిరంతరము నేను అనే భావన గురించి ఆలోచిస్తూ ఉండడం. రమణ మహర్షిని యోగా వేదాంత గ్రంథాల గురించి ప్రశ్నలు అడిగితే ఆత్మానుభూతి కోసం ఈ మార్గమే ఉత్తమమైంది, అత్యంత ప్రభావవంతమైంది అని అనేకసార్లు చెబుతూ ఉండేవారు. వీరి బోధనల్లో హిందూ మత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు, అద్వైత వేదాంతాలనే కాకుండా అనేక హిందూ మత సారాంశాల మార్గాలని తన బోధనల్లో బోధించాడు స్వామి. ఏ స్థితిలో అయితే ప్రశాంతమైన మనస్సు నిలకడగా ఉన్నటువంటి అనుభూతిని కలిగి ఉంటుందో అదే సమాధి స్థితి అని చెప్పారు. అలా నిలకడగా ప్రశాంతంగా ఉన్న మనస్సు దేవుడి యొక్క నిజ స్వరూపాన్ని దర్శించగలుగుతుందని చెప్పారు. అదే సహజమైన సమాధి. ఇక్కడ బాహ్య ప్రపంచంలో పనిచేస్తూ కూడా మనస్సుని నిలకడగా ప్రశాంతంగా ఉంచుకుంటారు, ఉంటుంది కూడా. అయితే అంతరాంతరాల్లో నిన్ను ఏదో ఒక సత్యం కదిలిస్తున్నట్లు అనిపిస్తుంది. నీకు ఏ బాధ, కోరిక, ఆవేదన ఉండవు. ఏది కూడా నీది కాదని తెలుసుకుంటావు. ఎవరైతే ఈ సమస్త విషయాలను, సమస్త ప్రపంచాన్ని తానై నడిపిస్తున్నారో ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి నువ్వు వాళ్ళల్లో ఎప్పుడూ అంతర్లీనమయ్యే ఉంటావు. నువ్వు వేరు, వాళ్ళు వేరు కాదు, ఆ స్వామి వేరు కాదట. ఈ సమాధి మాత్రమే శాశ్వతమైన ప్రశాంతం. ఆ సమాధి స్థితిలో అంత్యదశలో పరమానందాన్ని అనుభవిస్తావు. అయితే భక్తిలో పరమానందం ముందుకు వస్తుంది. ఎలా వస్తుంది? అశ్రుధారలాగా రోమాలు నిక్కబడుచుకొని గొంతు గాద్గతికితమైతూ బయటకు ప్రజ్వలిస్తుంది. అహం ఎప్పుడైతే నశించిపోయిందో ఈ సమాధి స్థితి చేరుకున్న తర్వాత చెప్పిన లక్షణాలు అవే వచ్చేస్తాయి వాడికి. అటువంటి గొప్ప మహర్షి భగవాన్ రమణులు. వారు మన మధ్య లేకపోయినా వారి యొక్క లఘు బోధనలు, అంతేకాదండి వారి కాలంలోనే త్రిపుర రహస్యము అనేటువంటిది జ్ఞానఖండ సారం. ఆ కొద్ది భాగం మాత్రమే లభ్యమవుతుంటే దాన్ని చక్కగా గ్రంథీకరణ చేయించారు. దాని మీద కూడా మనం ప్రవచనం మన మోహనవాణి ఛానల్లో చెప్పుకున్నాం. మీరు చాలామంది విని ఉంటారు. ఎవరైనా విని ఉండకపోతే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి త్రిపుర రహస్యము జ్ఞానఖండ సారము అని కొట్టండి, మీకు అందులో వస్తాయి. భగవాన్ రమణుల యొక్క స్ఫూర్తితోనే నేను దాన్ని చెప్పగలిగాను అనుకుంటాను. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా సరే అరుణాచలం వెళ్ళాలి. అరుణాచల గిరికి ప్రదక్షిణం చేయాలి. అరుణాచలేశ్వరుణ్ణి అపీత కుచాంబని దర్శించుకోవాలి. అలాగే భగవాన్ రమణుల యొక్క దివ్య ఆశ్రమాన్ని
దర్శించాలి. అక్కడ ధ్యాన మందిరంలో ధ్యానం చేయాలి. అంతేకాదు మొట్టమొదట దీనులకు అన్నాలు పెడతారు, కుక్కలకు అన్నం పెడతారు అక్కడ. అంటే భూత దయ ఎలా ఉండాలో రమణులు ఆచరించి చూపించాడు మనకి. అక్కడే విరూపాక్ష గుహ అని ఉంటుంది, పైన మెట్లు ఎక్కి వెళితే ఆశ్రమం పక్క నుంచి దారి ఉంటుంది. అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు స్వామి. అలాగే దేవాలయంలో పాతాళ వినాయకుడి చెంత స్వామి కూర్చొని తపస్సు చేశాడు. శరీరధ్యాస లేకుండా తపస్సు చేశాడు. చీమల కరిచిని, పురుగులు గుట్టిని, అయినా చెలించల. ఆ తరువాత ఆయన్ని అక్కడికి చేర్చారు. రమణాశ్రమం ఇప్పుడు ఉండే ప్రాంతం. ఎప్పుడు అక్కడ ఉండేటటువంటి కుక్కలు పెంచారు. గోమాత లక్ష్మి ఉన్నది అక్కడ ఆ రోజుల్లో. భూతదయ చాలా 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 ఎక్కువ. నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి ఆశ్రమంలో ఇప్పటికీ. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుందండి అక్కడ. నేను చాలాసార్లు వెళ్ళాను. ఎందుకంటే అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో తిరుక్కోయిలూరు అనేటువంటి ఊరుంది. అది మా అమ్మగారి జన్మస్థలం. అందువల్ల మాకు అదృష్టం పట్టింది. అనేక సార్లు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి అది ఒక అవకాశంగా మాకు కలిగింది. కాబట్టి భక్తులారా, అందరూ కూడా ఈ వీడియోని ఆశాంతం వీక్షించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే లైక్ కూడా ఇవ్వటం మర్చిపోవద్దు అని మీతో వినమ్రపూర్వకంగా మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.